ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 24వ వచనం. వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చదును, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించదను. దేవుని చేత ఏర్పరచబడిన వారు, దేవునికి తమ జీవితాలు అప్పగించిన వారు, రక్షణ పొందినవారు, ఆయన పిల్లలుగా మార్చబడిన వారికి బైబిల్ గ్రంథంలో ఎన్నో ఆధిక్యతలు ఇవ్వబడ్డాయి. దేవుడు తన బిడ్డలకి ఎన్నెన్నో వాగ్దానాలు ఇచ్చాడు. నిజంగా ఆ వాగ్దానాలకు వారసులుగా దేవుడు తన వారిని చేసుకున్నాడు. ఆ వాగ్దానాల్లో భాగంగా ఇక్కడ ఒక అమూల్యమైన వాగ్దానాన్ని తన బిడ్డలకు ఆయన ఇస్తున్నారు. అదేంటంటే, వారు వేడుకొనక మునిపే నేను ఉత్తరం ఇస్తాను, వారి మనవి చేస్తుండగానే నేను వారి ప్రార్థనలు ఆలకిస్తానని ప్రభు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. అంటే మనము మన దేవునికి ఏదైనా చెప్పుకునే అవకాశాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. మానవ జీవితాలు చాలా అల్పమైన జీవితాలు. దేవుని సహాయం లేకుండా ఒక అడుగు కూడా మనం వేయలేం. దేవుని కృప లేకుండా ఈ జీవితాన్ని మనం జీవించలేం. చాలామంది అనుకుంటున్నారు, దేవునితో నాకు నిమిత్తం ఏముంది, నా జీవితం నా ఇష్టం వచ్చినట్లుగా జీవించగలను, నాకున్న తెలివితో, నాకున్న జ్ఞానంతో, నాకున్న చాకచక్యంతో, నాకున్న పరాక్రమంతో బ్రతికేయగలను అనుకుంటారు. అది అసంభవం. అది ఎంతో కాలం సాగదు. నీ జీవితం ముందుకు సాగాలంటే, నువ్వు ఆత్మ సంబంధమైన ఆనందాన్ని అనుభవిస్తూ నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలంటే ప్రతి అడుగడుగున అణువడుగున దేవుని సహాయం చాలా అవసరం. నువ్వు దేవునికి మొర్ర పెట్టుకోవాలి, దేవుని మీద ఆధారపడాలి, దేవుని అడగాలి. దేవుని మీద నీ నమ్మకాన్ని పెట్టుకొని ఆయన వేడుకున్నప్పుడు ఆయన నుండి నీకు జవాబులు వస్తాయి, ఆయన నుండి నీకు ఉత్తరం వస్తుంది, ఆయన నుండి నీకు సహాయం వస్తుంది. బైబిల్ గ్రంథంలో ఎంతో మంది పరాక్రమశాలులైన సైన్యాధిపతులు, జ్ఞానవంతులు, మేధస్సు కలిగిన వారు, ఎంతో ఆధిక్యతలు కలిగిన వారు కూడా దేవుని దగ్గర మొర్ర పెట్టుకొని విజయాలు పొందుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. హేమాహేమీలైన వాళ్ళు గర్వించి దేవునితో మాకు నిమిత్తం లేదని ఆయన దగ్గర అడగకుండా, విచారణ చేయకుండా, ఆయన మీద ఆధారపడకుండా ఉన్న వాళ్ళు కూడా చితికిపోవాల్సి వచ్చింది, మట్టి కరవాల్సి వచ్చింది. వారి జీవితాలు ఎందుకు పనికి రాకుండా నిర్వీర్యం అయిపోయిన పరిస్థితులు కూడా చాలా మంది జీవితంలో కనబడతాయి. ఈరోజు ఈ వాక్య వాగ్దానం వింటున్న నీ జీవితంలో నువ్వు దేవుని నుండి దీవెన పొందాలనుకుంటే నువ్వు ఆయనకు మొరపెట్టడం నేర్చుకో, ఆయన దగ్గరికి వచ్చి వేడుకోవడం నేర్చుకో, ఆయనకు మనవి చేయడం నేర్చుకో. ఆయన ఎంత గొప్ప దేవుడో తెలుసా? నువ్వు మనవి చేయుచుండగానే ఆలకిస్తాడంట. నువ్వు ఇంకా ప్రార్థన పూర్తి చేయకుండగానే నువ్వు అడుగుతున్నది ఏదో ఆయన గ్రహించి నీకు ఉత్తరం ఇస్తాడంట. అంటే ఆయనకు మొర్రపెట్టే వాళ్ళంటే ఆయనకు అంత ఇష్టం, ఆయన మీద ఆధారపడే వాళ్ళంటే ఆయనకు అంత ఇష్టం, ఆయన దగ్గరకు వచ్చి వేడుకునే వాళ్ళంటే ఆయనకు అంత ఇష్టం. దేవుని జీవితంలో కార్యం చేస్తాడు. నువ్వు చేస్తున్న ప్రార్థన వృధా చేసే దేవుడు కాదు, నువ్వు కారుస్తున్న కన్నీటిని త్రోసివేసే దేవుడు కాదు. నీ ప్రార్థన ఆయన వింటున్నాడు. మీలో చాలామంది అనొచ్చు, నేను ప్రార్థిస్తూనే ఉన్నానమ్మా, దేవుని వేడుకుంటూనే ఉన్నానమ్మా, నాకు దేవుడు జవాబిస్తాడంటావా అని చాలామంది ప్రశ్నిస్తారు. ఇదిగో ఈ వాగ్దానం మీకోసమే. దేవుడు ఎంత శక్తిమంతుడు అంటే, నువ్వు ప్రార్థన ముగించక ముందే నీకు జవాబులు ఇచ్చే దేవుడు అన్నాడు. ప్రార్థన చేస్తూ ఉండడం నీ పని, జవాబు ఇవ్వడం ఆయన పని. ఎన్ని లక్షల కోట్ల ప్రార్థనలకు ఆయన జవాబులు ఇస్తున్నారో తెలుసా? నా జీవితంలో కూడా నేను చెప్పగలను. నా సేవా జీవితంలో, నా ఆరోగ్య విషయంలో, నా కుటుంబ విషయంలో, నా వ్యక్తిగత విషయంలో, నా ఆర్థిక విషయాల్లో ప్రభువా సహాయం చేయవని అడిగినప్పుడు నేను ప్రార్థిస్తూ ఉండగానే తన ద్వారాలు తెరుస్తున్న సందర్భాలు ఎన్నో ఎన్నో ఎన్నో. నీకు కూడా దేవుడు ఆ మేలు చేస్తాడు. దిగులు పడకు. ఒకవేళ మనుషులు నీ మొర వినకపోవచ్చు, నువ్వు చేసే అభ్యర్థనను ఖాతరు చేయకపోవచ్చు, వినకపోవచ్చు, పట్టించుకోకపోవచ్చు. నీ తల్లి కానీ, నీ తండ్రి కానీ, తోబుట్టువులు కానీ, నీ భర్త కానీ, భార్య కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ నిన్ను త్రోసివేయచ్చు, కానీ దేవుడు నీ ప్రార్థన త్రోసివేయడు. నువ్వు చేస్తున్న కన్నీటి ప్రార్థన, నువ్వు చేస్తున్న ఉపవాస ప్రార్థన, నువ్వు చేస్తున్న మోకాళ్ళ ప్రార్థన, నువ్వు చేస్తున్న పట్టుదల ప్రార్థన, మానక ఆయన దగ్గర నువ్వు చేస్తున్న విజ్ఞాపన ఆయన త్రోసివేసేవాడు కాదు. నీకు జవాబిస్తున్నాడు, నీకు మేలు చేస్తున్నాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ బిడ్డల జీవితంలో మొర్ర పెట్టేవారిగా చేయండి. వారు నీకు మొర్ర పెడుతున్నప్పుడు నువ్వు ఆలకించి జవాబునిచ్చి ఉత్తరమిచ్చి వీరిని సంతోషంతో, సమాధానంతో, మేళ్లతో నింపండి. అద్భుతాలు చేయండి, స్వస్థతలు ఇవ్వండి, ఘనమైన కార్యాలు జరిగించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్.